గడప అక్కడి నుంచి సాంప్రదాయం సాంప్రదాయమా అన్నీ ఉండాలి. మరి మీరు కూడా ఆడ ఒకటి వేసుకోవచ్చు కదా. ఇది మీరేనా కదా? ఈ ముగ్గు ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? మా అమ్మకి. అవునా? మీ అమ్మ ఎవరు? అవునా? మీ అమ్మతో మాట్లాడదాం ఆగండి. నేనేం చెప్పను మళ్ళా మన మాట. మీ కూతురు వేసింది కానీ అది నిజంగా ఆవులాగా కనిపిస్తుందా లేదంటే బరిలాగా కనిపిస్తుందా? అది ఆవే కానీ ఇంకోటి వెట్ల కొమ్ము. కొమ్ము చిన్నది ఇరిగిపోయినట్టుందిలే. సరే, మీరు చెప్పినట్టే థర్డ్ ప్లేస్ రావాలని కోరుకుంటూ మా వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ముగ్గులు పోటీ ఉందని ఎప్పుడు తెలిసింది మీకు? మధ్యాహ్నం తెలిసి. ఇది మీరు మామూలు రెగ్యులర్ గా ముగ్గులు వేస్తుంటారా లేదంటే ఏంది? వేస్తుంటారు. దాని మీద మీ ప్రయోగం అంతా దీని మీద వేస్తారా? నిజం చెప్తున్నా, చాలా బాగుంది. మీరు ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు? ఏదైనా పర్వాలా, అంటే ఏదైనా పర్లేదు. మీ గెస్ట్ ఒకటి ఏంటి? సెకండ్ ప్రైజ్ అనుకుంటున్నా. సెకండ్ ప్రైజ్. మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రావాలి? ఏమో ఉన్నారు కదా. మీరు అన్ని ముగ్గులు చూసారా? ఏమో లాస్ట్ టైం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇది ఈ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ ఆ సైడ్ చేశాను, అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. పోయినసారి రెండో ప్రైజ్ కొట్టేసారు, ఈసారి రెండో ప్రైజ్, ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఏమో. సరే, మీకు సెకండ్ ప్రైజ్ అన్నారు కదా, ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది. మా వాళ్ళకి ఒకసారి పైకి లేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంది ఇంత పడుకుంది? ముగ్గండి. ముగ్గే. మీరు టైం అయిపోతుంది మాకు. సరే, వేసుకుంటా మాట్లాడండి. చెప్పండి. సరే, మీ పేరు రాజలక్ష్మియా? దీని ముగ్గు పేరు ఏం పేరు? రంగోలి. అంతే. రంగోలియా? అంతే. ఆ ముగ్గు పేరు రంగోలి అంట, అందుకని ఇది పెద్దోలి లాగుంది, రంగోలి లాగలేదు. సరే, ఇప్పుడు ఎవరైనా తెలియకుండా వచ్చి ముగ్గు జరిపేస్తే ఏం చేస్తారు? ఏం చేయను. ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం కదా. సరే, మీకు ఎన్నో ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు?